సండే కదా అని మా బావ అయితే ఫిష్ తెచ్చాడు. ఎలాగూ తెచ్చావు కదా ఇంకా నువ్వే క్లీన్ చేయ నాన్నకి అప్పచెప్పి ఫిష్ ని చూడగానే మావోడి సంతోషం అంతా ఇంత కాదు. ఆ సంతోషం తినడానికి కాదండో వాటితో ఆడుకోవడానికి. పాపం వాడికి తెలియదు కదా అవి చనిపోయాయని. ఇంకా ఫిష్ కి మసాలాలు పెట్టే పని కూడా మా ఆయనకే అప్పచెప్పేసా. ఫిష్ కి కారం మసాలాలు అన్ని బాగా పట్టించేసి ఒక 15 మినిట్స్ ఫ్రిడ్జ్ లో పెట్టుకోవాలి. ఇంకా ఆ లోపు ఆనియన్ పచ్చిమిర్చి అయితే కట్ చేసుకున్నా. స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టేసుకోవాలి. అందులో ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్ పచ్చిమిర్చి వేసుకోవాలి. ఇంకా ఆనియన్ అయితే బ్రౌన్ కలర్ లోకి వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర అల్లం పేస్ట్ అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఫిష్ కి మసాలాలు పెట్టినప్పుడు అల్లం వేసుకున్నాం కాబట్టి కొంచెం కొంచెమే వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మనం ముందుగా కలిపి పెట్టుకున్న ఫిష్ ని అయితే అందులో వేయాలి. నేను చేసిన మిస్టేక్ అయితే మీరు చేయకండి. అదేంటంటే ఫిష్ కర్రీని ఎప్పుడు అలా గరిటె పెట్టి కసాబిసా కలపకూడదంట. నాకైతే వంట అంతా అయిపోయినాక మా బావ చెప్పాడు. కారం సరిపోదంటే మళ్ళీ అయితే కొంచెం వేసా, కానీ ఈసారి కలపలేదండో. ఒక 2 మినిట్స్ అయినాక చింతపండు చారు అయితే పోసుకోవాలి. పలుచగా చేయకుండా కొంచెం చిక్కగా చేశాను. ఇంకా చారు మసలేటప్పుడు ధనియాల పొడి మెంతు పొడి అయితే వేసుకోవాలి. నేను సాల్ట్ వేయడం మర్చిపోయాను కాబట్టి ఇప్పుడు వేసేసా. ఇంకా చారు చిక్కగా అయ్యాక చివర్లో కొత్తిమీర వేసుకొని కొంచెం మసాలా వేసి దించుకుంటే అంతే, ఫిష్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి.